Hi everyone, good morning. So everyone, yeah, everyone able to see my screen? Can you confirm anyone? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నా వాయిస్ మీకు వినపడుతుందా? స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇన్ ద లాస్ట్ సెషన్ వాట్ వి డిస్కస్డ్, మనం ఎస్టర్డే ఏం డిస్కస్ చేసాం? ఎనీవన్? ఎస్టర్డే వాట్ వి డిస్కస్డ్? We started EC2, right? Elastic Compute Cloud. What is Elastic Compute Cloud? And anyone? What is Elastic Compute Cloud? Anyone? Elastic Compute Cloud is a on-demand, scalable, virtual server, right? Yeah, on-demand, scalable, virtual server, right? Yeah. So on-demand అంటే ఏంటండి? What is on-demand? Anyone? Instantly, immediately, right? So within a minute we can create n number of servers. Not only one server, 100 servers, 1000 servers కూడా మనం 1 minute లో క్రియేట్ చేసుకోవచ్చు. సో అదే ఫిజికల్ అయితే దట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? సో అండ్ ఆల్సో స్కాలబుల్ అంటే ఏంటండి? సో ర్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సర్వర్లో వర్క్ చేస్తున్నాం. సో మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ వీఆర్ గెటింగ్ సమ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్. సో ఆన్ ది ఫ్లై, వితౌట్ ఎనీ డౌన్ టైమ్, we can increase the RAM, we can increase the CPU, we can increase the storage without any downtime. Downtime అంటే ఏంటి? యా, డౌన్ టైం అంటే మెయింటెనెన్స్ టైం అంటాం మనం. అంటే సర్వర్ని షట్ డౌన్ చేయకుండా మనం ఆన్ ది ఫ్లై మనం ర్యామ్ని, సిపియు, స్టోరేజ్, ఇంకేదైనా రిసోర్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా డిస్టర్బ్ అవుతుంది సర్వర్. సో అదే ఫిజికల్లో పాసిబిలిటీ ఉంటుందా? ఫిజికల్, ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ తీసుకోండి, ర్యామ్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, సో మీరు షట్ డౌన్ చేయకుండా చేయగలరా? నాట్ పాసిబుల్, రైట్? సో అదే క్లౌడ్లో అయితే ఆన్ ది ఫ్లై మనం ఎక్కడ కూడా స్టాప్ చేయం, సర్వర్ రన్నింగ్లో ఉంటుంది, రైట్? సో ఆన్ ది ఫ్లై ఇంక్రీజ్, ఒక క్లిక్ తోటి ఇంక్రీజ్ అయిపోతుంది, సింగిల్ క్లిక్. ఓకే, యా. సో ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చూస్తాం. ఫైన్. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే అడగండి. సో ఆఫ్టర్ దట్ ఈరోజు మనం ఏం చేస్తామంటే హౌ టు కనెక్ట్ లైనక్స్ సర్వర్, హౌ టు కనెక్ట్ విండోస్ సర్వర్ ఇది చూద్దాం. తర్వాత కీపేడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీపేడ్స్ ఉన్నాయి కదా, లైక్ పెమ్, పీపీకే. సో మనం పెమ్ క్రియేట్ చేస్తాం, పీపీకే నుంచి కూడా ఎలా చేయొచ్చు, సో పెమ్ని పీపీకే ఎలా కన్వర్ట్ చేయొచ్చు, రైట్? సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చేద్దాం. సో ఇంతవరకు మీకు ఏదైనా అకౌంట్ క్రియేషన్లో ఇష్యూస్ ఉన్నా, లేదంటే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చండి. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్, ఎనీ డౌట్స్ ఆన్లైన్ గైస్? సో మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్లో చూపిస్తానండి. ఇప్పుడు మీకు ఏదైనా స్ట్రక్ అయి ఉంటే చెప్పండి. సో మీ స్క్రీన్ షేర్ చేస్తే నేను ఆపరేట్ చేసి చూపిస్తాను. మీకు ఎలా షేర్ చేయాలో చెప్తాను, మీకు కంట్రోల్ ఇస్తాను. మీ స్క్రీన్ షేర్ చేస్తే నేను చెక్ చేసి రిజాల్వ్ చేస్తాను ఇష్యూ. యా, క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మీకు ఏం డౌట్స్ లేవు కదండి? మీకు అకౌంట్స్ క్రియేట్ అయినాయి కదా, రైట్? Fine. Yeah. So one more time, I'll show you how to create Linux server and how to connect Linux server. So we'll try to understand first. Okay. Linux server ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం, ఇవి మనం చూద్దాం ఫస్ట్. సో తర్వాత విండోస్ సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం, ఇది కూడా చూద్దాం. ఓకే. సో గో బ్యాక్ టు AWS కన్సోల్. AWS కన్సోల్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్వర్ని క్రియేట్ చేయాలంటే క్లయింట్ ఏం చేస్తారంటే, కస్టమర్ ఏం చేస్తారంటే ఒక టికెట్ రేస్ చేస్తారు, రైట్? సో సర్వీస్ నౌ, జీరా, BMC రెమెడీ, సో ఇలా టికెటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక టికెట్ రేస్ చేస్తారు. టికెట్ అంటే ఏంటండి? రిక్వెస్ట్, రైట్? సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో
సో కస్టమర్స్ అంటే క్లయింట్స్, కస్టమర్ అంటే క్లయింట్ అండి, క్లయింట్ అంటే డెవలపర్స్, టెస్టర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్ రేస్ చేస్తారు. వి నీడ్ 10 సర్వర్స్ విత్ దిస్ కాన్ఫిగరేషన్ ఇన్ దిస్ రీజియన్, దిస్ ఇస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వి రిక్వైర్డ్. సో ఇదంతా కూడా టికెట్లో ఉంటుంది. సో యాజ్ పర్ ది రిక్వెస్ట్, యాజ్ పర్ ది టికెట్ వి నీడ్ టు క్రియేట్ ద సర్వర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు చెక్ రీజియన్ అండి, ఏ రీజియన్లో కావాలి ఫస్ట్ చూసుకోవాలి మనం, రైట్? ఎన్ని సర్వర్స్ కావాలో చూసుకోవాలి. నెక్స్ట్ ఏ కాన్ఫిగరేషన్, ర్యామ్ ఎంత, సిపియు ఎంత, స్టోరేజ్ ఎంత, ఇవన్నీ కూడా చూడాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం కావాలి, ఇవన్నీ రిక్వైర్మెంట్ అంతా గ్యాదర్ చేసుకుని దెన్ వీ కెన్ గో హెడ్ అండ్ వర్క్ ఆన్ ది రిక్వెస్ట్. ఓకే, యా. సో నౌ click on services, click on compute, click on EC2. Yeah, this is my EC2 dashboard. మీకు ఎలా రాలేదా డాష్బోర్డ్, ఎలాగ వచ్చింది? అంటే నేను ఇది అంటే ఇన్స్టెన్స్లో పెట్టాను సార్. ఇన్స్టెన్స్లోకి వెళ్ళరా? ఆ, అక్కడ వెళ్ళాలి, ఆ, వెళ్ళినా పర్లేదు, నో ఇష్యూ. అది అక్కడ లంచ్ లాంచ్ ఇన్స్టెన్స్ పెట్టి ప్రిపేర్ చేశాను. అంటే సర్వర్ క్లిక్ చేశారు, ఆ, క్లిక్ చేసి ఎలా వచ్చిందా స్క్రీన్ మీకు? సేవ్ వచ్చింది. ఇట్లా వచ్చేసారు. ఆ వెబ్ సర్వర్లో ప్లేస్ నేను ఫైల్ సర్వర్ ఇచ్చాను. కిందికి అక్కడ సార్ దాంట్లో అమెజాన్ అదే దాంట్లో క్లిక్ చేశారు సార్. క్లిక్ చేస్తే ఇది తీసుకోవాలి, అది సెకండ్ వన్ తీసుకున్నాను, హెచ్పిఎం తీసుకున్నారు. ఓకే, కిందకి వచ్చాక అది ఇలా రాలేదా మీకు? ఇట్లా వచ్చేది సార్. ఇది కూడా వచ్చింది, ఇన్స్టెన్స్ టైప్ కూడా వచ్చింది. ఓకే, అది అక్కడ మళ్ళీ నేను ఈ కీ పేర్ దగ్గర ఏమో నేను సర్వర్ నేను సేమ్ యాజ్ గా ఫైల్ సర్వర్ కీ పేర్ అని రాశాను. ఓకే, కిందికి వచ్చింది, పర్వాలేదు పర్లేదు. మళ్ళీ కిందికి వచ్చి అది ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ టూల్ దగ్గర అక్కడ హైలైట్ కాలేదు సార్. ఓకే ఓకే, చూద్దాంలేండి ఒకసారి, నో ఇష్యూస్. సో ఆన్లైన్ గైస్ మీకు కూడా ఏదైనా ఎర్రర్స్ వస్తే చెప్పండి, లేదంటే గ్రూప్లో పెట్టండి. సో డెఫినెట్గా రిజాల్వ్ చేద్దాం. మీరు ఎక్కడ స్ట్రక్ అయినా స్క్రీన్ షాట్ పెట్టాలండి గ్రూప్లో. మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ 13 మెంబర్స్ ఉన్నాం కదా, 13 మెంబర్స్ ఉన్నాం గ్రూప్లో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి, రైట్? మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా రిజాల్వ్ చేస్తాను. ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు, స్ట్రక్ అయినా పర్లేదు, ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే, మీరు క్లాస్ రూమ్ గైస్ అయితే మీరు అడగవచ్చు నన్ను డైరెక్ట్గా, ఆన్లైన్ గైస్ అయితే మీరు క్లాస్లో అడగండి, లేదంటే గ్రూప్లో పెట్టండి. సో మీకు ఇంకా గ్రూప్లో కూడా రిజాల్వ్ కాకపోతే నాకు పెట్టండి డైరెక్ట్గా. ఓకే, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఫుల్ సపోర్ట్. ఓకే, ఫైన్. నౌ go to EC2, click on instances, click on launch instance, launch చేయండి ఇన్స్టెన్స్ ని. యా, ఇక్కడ ఇన్స్టెన్స్ నేమ్, సర్వర్ నేమ్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్, DB సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్, DB సర్వర్, డేటాబేస్ సర్వర్. ఓకే, యా. సో హియర్ అమెజాన్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఉబంటు తీసుకోండి, లేదంటే విండోస్ ఏదైనా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, సెలెక్ట్ అమెజాన్ లైనెక్స్. ఇక్కడ ఫస్ట్ ఏఎంఐ తీసుకోకండి, తీసుకోవచ్చు, నో ఇష్యూస్. కానీ లేటెస్ట్ వన్ కదా, హయ్యర్ కాన్ఫిగరేషన్ కావాలి అడుగుతూ ఉంటుంది సమ్ టైమ్స్. బెటర్ యూ కెన్ టేక్ సెకండ్ వన్ అండి, సెకండ్ ఏఎంఐ తీసుకోండి. అది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది కదా, ఫ్రీ కదా. యా, గో డౌన్ హియర్. సో T2 మైక్రోనే వాడాలి మనం, T2 మీడియం, T2 లార్జ్ తీసుకోవద్దు. ఎందుకంటే సో T2 మీడియం, T2 లార్జ్ పెయిడ్ వర్షన్స్, ఇవి పెయిడ్ వర్షన్స్. ఇవి తీసుకుంటే ఛార్జెస్ అప్లై అవుతాయి, మనకు బిల్ వస్తుంది, మెయిల్స్ వస్తాయి, తర్వాత పే చేయకపోతే సస్పెండ్ అయిపోతాయి అకౌంట్, రైట్? దట్ ఈస్ వై యూ కెన్ చూజ్ ఆల్వేస్ T2 మైక్రో. ఓకే, సో కీ పేర్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ కీ, ఎక్స్ట్రా అథెంటికేషన్, రైట్? సో కీ పేర్ లేకుండా సర్వర్ని కనెక్ట్ అవ్వలేము, కానీ కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వితౌట్ కీ పేర్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మీరు. ఇక్కడ వితౌట్ కీ పేర్ లేకుండా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ అది రికమెండెడ్ కాదు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. దట్ ఈస్ నాట్ రికమెండెడ్. కీ పేర్ లేకుండా సిస్టమ్ కనెక్ట్ అవ్వకూడదు, రైట్? యా, సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్స్ యూ కెన్ యూజ్, ఆర్ ఎల్స్ యూ కెన్ గెట్ ద న్యూ కీ పేర్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే న్యూ కీ పేర్ క్రియేట్ చేద్దాం. ఒకటి ఐ కాన్ క్రియేట్ న్యూ కీ పేర్.
సంథింగ్. ఓకే. యా. సో ఇక్కడ మనకి పెమ్ ఉంది, పీపీకే ఉంది. సో పెమ్ తీసుకోండి ఫస్ట్, పీపీకే కూడా చూపిస్తాను. ఐ షో దట్. సో ఫస్ట్ పెమ్మే తీసుకోండి. డాట్ పెమ్. పెమ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే చెప్పుకుందాం మనం. ఎనీవన్? ఫెమ్. యా. పెమ్ ఫుల్ ఫామ్ ఏంటండి? ఆన్లైన్ గైస్. ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. పెమ్ ఫుల్ ఫామ్ ఇస్ ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. పీపీకే పుట్టి ప్రైవేట్ కీ. రైట్. సో మీకు ఇది టెక్నాలజీ అర్థమైపోతుందండి, కొంచెం ఒక ఫ్యూ సెషన్స్ అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇనిషియల్గానే కొంచెం మీకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఎవరికైనా, నాకైనా స్టార్టింగ్లో 2012లో నేను స్విచ్ అయినప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ నాకు. ఓకే. యా. ఫైన్. సో నౌ క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. మన కీ పేర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, నెట్వర్క్ సెట్టింగ్స్. ఇక్కడ ఏంటంటే మనం డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకోవచ్చు, లేదంటే కస్టమ్ నెట్వర్క్ కూడా తీసుకోవచ్చు. సో మనకి డిఫాల్ట్ నెట్వర్కే ఉంది ప్రజెంట్, కస్టమ్ నెట్వర్క్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో నెట్వర్క్ని మనం ఏమంటామంటే విపిసి అంటాం, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఒక ఫిజికల్ డేటా సెంటర్లో మనం వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం, మన ఓన్ నెట్వర్క్. సో ఎవ్రీ ప్రాజెక్ట్కి ఒక నెట్వర్క్ ఉంటుంది, రైట్. సో ఎందుకు ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, ఎందుకు కస్టమైజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లోర్ ఉందండి, ఈ ఫ్లోర్లో రూమ్స్ లేవు, పార్టిషన్స్ లేవు. ఏం జరుగుతుంది? అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. సమ్ నాయిస్ డిస్టర్బెన్స్, రైట్. నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది మనకి, రైట్. దట్ ఈస్ వై, సో వెన్ వీ కస్టమైజ్ అవర్ ఓన్ స్పేస్ వీ కెన్ కంట్రోల్ ది నాయిస్. అంతే కదా. సేమ్ వే AWS డేటా సెంటర్లో చాలా ప్రాజెక్టులు ఉంటాయి, రైట్. సో అన్ని ప్రాజెక్టులు కూడా ఒకటే నెట్వర్క్లు ఉంటే ఏమవుతుంది? సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ వై వాట్ వీ విల్ డూ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం మన ఓన్ నెట్వర్క్లోనే వర్క్ చేస్తూ ఉంటాం. మన ఓన్ నెట్వర్క్, కస్టమైజ్ నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ క్రియేట్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాం, రైట్. యా. ఇక్కడ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అంటే మన ఆల్రెడీ మన ఆర్గనైజేషన్లో మన ఓన్ నెట్వర్క్ ఉంటే, ఎగ్జిస్టింగ్ వన్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీ కెన్ క్రియేట్ ద యువర్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే. యా. సో క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. చూడండి, విపిసి డిఫాల్ట్ ఉంది, కానీ ఇది డిఫాల్ట్ మనం యూస్ చేయం, రియల్ టైంలో కస్టమైజ్డ్ యూస్ చేస్తాం. ఓకే. ఇక్కడ సబ్నెట్ అంటే కూడా మనం డిస్కస్ చేస్తాం. స్మాల్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్, రైట్. అవర్ ఓన్ సబ్నెట్. ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ. సో ఎనేబుల్. సో ఇది పబ్లిక్ ఐపీ మనం డిసేబుల్ చేస్తాం అనుకోండి, ఇక్కడ మనకి ఐపీ రాదు, కనెక్ట్ అవుతాయి, రైట్. దట్ ఈస్ వై ఆల్వేస్ వీ టు ఎనేబుల్ ద పబ్లిక్ ఐపీ. సో ఫైర్ వాల్ అంటే it is a security group, right. So now if you want to create a new security group, you can select this one. If you want to select existing one, you can choose the select existing one, you can choose the security group here. Better we can go with the new one, which is సంథింగ్. డిస్క్రిప్షన్ కూడా సేమ్ ఇస్తున్నాను. యా. SSH అథెంటికేషన్ తోటి కనెక్ట్ అవుతాం. మన లైనక్స్ సార్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి త్రూ SSH అథెంటికేషన్ మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇస్ 22. డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. సో హియర్ SSH డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఇస్ 22. Source type anywhere, from anywhere you can access our network, our systems. Okay. Next one, storage. See, by default they are giving EBS volume 8 GB storage. Okay. If you want to increase to 100 GB, you can increase here, but 8 GB only free. If you increase to 100 GB, some charges will be applied. That is why don't give the 100 GB, 50 GB, not like that. So device name /dev/xvda. This is the drive name. This is the drive name. So one snapshot will be created by default. So one replica, one copy, right? Volume type GP2, general purpose 2.
So if you want to change general purpose ఆ, 3, yeah, go ahead, and yes, go ahead please. ఇక్కడ డాట్/dev అండ్ ఎక్స్పిడి అంటే ఇది ఏ డ్రైవ్ బి డ్రైవ్ అని ఎలా అంటే ఇది ఐ మీన్ ఇది డ్రైవ్ కి డిఫాల్ట్ డ్రైవ్ అండి, ఇది ఓఎస్ డ్రైవ్ అంటాం. సో ఓకే డిఫాల్ట్ అంటే మన విండోస్లో సి డ్రైవ్ ఎలా ఉంది, సేమ్ వే. సో ఓకే మీరు ఇంకొక డ్రైవ్ క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ యాడ్ న్యూ ఓకే వాల్యూమ్ చేస్తే చేంజ్ అవుతుంది చూడండి. ఇప్పుడు చేంజ్ అయింది కదా. ఓకే ఓకే సెకండ్ వాల్యూమ్కి ఏమొచ్చింది, /dev/sdb వచ్చింది. ఫస్ట్ వాల్యూమ్కి /dev/xvda. xvda అనేది ఎప్పుడు కూడా ప్రైమరీ డ్రైవ్ అండి, ఓఎస్ ఓకే రూట్ లెవెల్ లైక్ లైక్ సి డ్రైవ్. ఎస్, రూట్ లెవెల్ కరెక్ట్. మన విండోస్ సి డ్రైవ్ ఎలా ఉంటుంది, సేమ్ సి డ్రైవ్. ఓకే ఇది సెకండ్ డ్రైవ్ అనమాట. ఇంకోటి క్రియేట్ చేస్తే ఇంకోటి వస్తుంది. ఇలా మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే ఓకే రైట్. యా. సో IOPS అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ 100/3000. ద స్పీడ్ ఆఫ్ యువర్ డ్రైవ్, ఇది స్పీడ్ అండి, అంటే అన్నిసార్లు రొటేట్ అవుతుంటుంది లోపల డ్రైవ్. సో మనకి ఒకప్పుడు గ్రామ్ ఫోన్ రికార్డ్స్ ఉండేవి. సో డేటా రీడ్ చేయాలంటే ఒక హెడ్ పెట్టి తిరుగుతూ ఉండేది. సో తర్వాత క్యాసెట్లు వచ్చాయి, క్యాసెట్లు కూడా టేప్ తిరుగుతూ ఉంటే హెడ్ టచ్ అవుతుంది, సో అది ఆడియో వస్తూ ఉంటుంది. సో తర్వాత మనకి డివిడీస్ వచ్చాయి, డివిడీస్ డివిడీస్ కూడా రొటేట్ అవుతుండే డివిడీ డ్రైవ్లో. సో తర్వాత ఏమొచ్చాయి, పెన్ పెన్ డ్రైవ్స్, రైట్. సో పెన్ డ్రైవ్స్లో కూడా స్మాల్ సర్క్యూట్ ఉంటుంది, స్మాల్ సర్క్యూట్తో రొటేట్ అవుతుంటుంది, రైట్. సేమ్ వే క్లౌడ్లో కూడా SSD డ్రైవ్స్లో కూడా సో టేప్ ఉంటుందండి, అది కూడా అంత స్పీడ్ స్పీడ్ రన్ అవుతూ ఉంటుంది 100/3000. Suppose I want to go with 9,000, like, is there any option to edit this IOPS? Like, I want to increase that 9,000 or 10,000, depends on my requirement. IOPSని మనం ఇక్కడ ఇక్కడ చేయలేమండి. సో మీరు Okay, ఎక్కడ చేయొచ్చు అంటే లైసెన్సింగ్ వర్షన్లో చేయొచ్చు, okay, లైసెన్సింగ్ వర్షన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. okay. యా. Thank you. డిలీట్ ఆన్ టర్మినేషన్, ఎస్ అంటే ఏంటండి, ఇది మీనింగ్ ఏంటి? డిలీట్ ఆన్ టర్మినేషన్ అంటే నేను చెప్పుకున్నాను, మనం ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం. డిలీట్ ఆన్, Once delete, యా, that you can't restore it. I mean, ఇక్కడ ఎస్ ఇస్తే ఏమవుద్దంటే మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో సర్వర్స్ కావాలి అంటే రిక్వెస్ట్ వస్తుంది. యాజ్ పర్ ది రిక్వెస్ట్ వీ క్రియేట్ ద సర్వర్స్. సేమ్ వే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత టర్మినేట్ చేయమని కూడా రిక్వెస్ట్ వస్తుంది. సర్వర్ని టర్మినేట్ అంటే డిలీట్. సో టర్మినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం స్టోరేజ్ని టర్మినేట్ చేయకూడదండి, సర్వర్ని మాత్రమే టర్మినేట్ చేయాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ డేటా అంతా ఎక్కడ ఉంటుంది, స్టోరేజ్లో ఉంటుంది. సో మీరు స్టోరేజ్ కానీ టర్మినేట్ చేశారనుకోండి, ఎస్కలేట్ అయిపోతుంది, రైట్. సో దట్ ఈస్ వై ఇక్కడ మనం ఆల్వేస్ వీ నీడ్ టు చూస్ నో. నో చూస్ చేస్తే ఏమవుతుంది, సో సర్వర్ని డిలీట్ చేసినప్పుడు సర్వర్ డిలీట్ అయిపోతుంది కానీ స్టోరేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది, రైట్. సో ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ ఎస్. ఓకే. రియల్ టైంలో అయితే నో ఇవ్వాలండి ఆల్వేస్. ఓకే. యా. సో ఎన్క్రిప్టెడ్, నాట్ ఎన్క్రిప్టెడ్ హియర్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ 1 ఇచ్చాం, మీరు 100 కావాలంటే 100 ఇవ్వండి, 1000 కావాలంటే 1000 ఇవ్వండి. కానీ మనం యూస్ చేసేది ఫ్రీ టైర్, ఎక్కువ సర్వీస్ ఇవ్వద్దండి. మ్యాక్సిమం 3 కంటే 3, 4, 5 కూడా ఇవ్వచ్చు. 5 కంటే ఎక్కువ ఇవ్వకండి ప్రాక్టీస్కి. మన ప్రాక్టీస్కి మ్యాక్సిమం 5 ఇవ్వండి అంతే. అంతకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ మనకు అవర్స్ అన్నీ రెడ్యూస్ అయిపోతాయి, 3 అవర్స్ అన్నీ తగ్గిపోతాయి. సో తర్వాత పే చేయమని అడుగుతారు. ఓకే. సో 1 సర్వే క్రియేట్ చేయండి, మీకు ఇంకా 3 కావాలంటే 3 క్రియేట్ చేసుకోండి. సో ప్రాక్టీస్ అయిన తర్వాత టర్మినేట్ చేసేయండి. ఓకే. యా. నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇవన్నీ వెరిఫై చేసుకోండి, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తాం. లాంచ్ ఇన్స్టెన్స్. నౌ ద ఇన్స్టెన్స్ ఇస్ బీయింగ్ రెడీ. Database server is in running state. Yeah. Fine. Now it is in running state. Okay. Once it is in running state,
ఇప్పుడు మనం ఈ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. దిస్ ఇస్ అమెజాన్ లైనక్స్ సర్వర్, రైట్? ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ అంతా చూడొచ్చు. డీటెయిల్స్లోకి వెళ్తే, సో సెలెక్ట్ యువర్ సర్వర్, డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఏ సర్వర్ క్రియేట్ చేస్తాం చూడొచ్చు. అమెజాన్ లైనక్స్ సర్వర్. అండ్ ఈ సర్వర్కి కీ పేరు ఏమి అటాచ్ చేస్తాం కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, కీ పేరు అటాచ్ చేస్తాం కదా, ఈ కీ పేరు. సో మీరు ఒకవేళ ఏ కీ పేరు అటాచ్ చేస్తాం మనకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్లోకి వెళ్తే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఐపీస్ కూడా పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, సో ఇన్స్టెన్స్, స్టేట్, రన్నింగ్ స్టేట్, ఇవన్నీ కూడా కనపడుతుంది. ఫైన్. ఇంతవరకు క్లియర్ కదండి ఎవ్రీ వన్? ఇంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఈ సర్వర్ని ఎలా కనెక్ట్ అవ్వాలి లైనక్స్ సర్వర్ని? ఇది చాలా ఈజీ అండి, కానీ ఫస్ట్ టైం కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఒక 2-3 సెషన్స్ తర్వాత వేరే ఫ్రీ అయిపోతుంది మీకు. ఓకే, యా. సో ఈ లైనక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే వి నీడ్ వన్ ఇంటర్ఫేస్ అండి. ఒక ఇంటర్ఫేస్ కావాలి. సో లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతామండి? రియల్ టైం గైస్, ఎవరైనా రియల్ టైం గైస్ ఉన్నారా మన సెషన్లో? ఆన్లైన్ గైస్, లైనక్స్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవుతాం? RDP. Yeah. So if you want to connect Linux server, we need an interface which is PuTTY. PuTTY is the interface. So PuTTY అంటే Linux servers కి మాత్రమే యూస్ చేస్తాం PuTTY. If you want to connect Windows server, ఎలా కనెక్ట్ అవుతామండి? RDP. రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, RDP, రైట్? ఫస్ట్ మనం లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవుదాం, తర్వాత విండోస్ సర్వర్ కూడా కనెక్ట్ అవుతాం. ఓకే, యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ లైనక్స్ సర్వర్, ఈ పుట్టి కావాలండి. ఇది పుట్టి ఇంటర్ఫేస్ అంటాం. పుట్టి అంటే ఇంటర్ఫేస్. సో ఈ పుట్టి ఎలా డౌన్లోడ్ చేస్తాం, ఎలా ఇన్స్టాల్ చేస్తాం చూద్దాం ఫస్ట్. ఓకే, యా. గో టు బ్రౌజర్, డౌన్లోడ్ పుట్టి ఫర్ విండోస్. యూ కెన్ సర్చ్ హియర్, డౌన్లోడ్ పుట్టి ఫర్ విండోస్. యా, ఫస్ట్ యూఆర్ఎల్ తీసుకోండి, putti.org. ఇది అఫీషియల్ లింక్ అండి, ఇక్కడి నుంచే తీసుకోండి. ఇక్కడ వేరే థర్డ్ పార్టీ ఉంటాయి, ఇవన్నీ వెళ్ళొద్దు. ఇంకా ఫస్ట్ యూఆర్ఎల్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. యా, ఇక్కడ డౌన్లోడ్ పుట్టి అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. యా, నౌ ఇక్కడ చూడండి, 64-bit x86, 64-bit ARM, 32-bit x86, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, యా. సో ఏది డౌన్లోడ్ చేసుకోవాలి మనం? ఏది డౌన్లోడ్ చేసుకోవాలి, రైట్? సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64-bit అయితే మీరు 64-bit డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ 32-bit అయితే 32-bit డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మిడిల్లో ఉన్నది తీసుకోవద్దండి. దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ మిషన్ లెర్నింగ్ పర్పస్. ఓకే, సో మీరు ఎయిదర్ ఫస్ట్ కానీ థర్డ్ కానీ తీసుకోవాలి. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ చెక్ చేసుకోండి ఫస్ట్. ఎలా చెక్ చేస్తాం? గో టు Explorer here. So click on this PC, right click on this PC. ఇక్కడ ప్రాపర్టీస్ చెక్ చేయండి. ప్రాపర్టీస్లో మీకు మీ సిస్టమ్ టైప్ చూపిస్తుంది చూడండి. 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి? సో మోస్ట్ ఆఫ్ ది లేటెస్ట్ విండోస్ అన్ని కూడా 64-bit ఉంటాయి, 32-bit లేవులేండి ప్రజెంట్. విండోస్ 10 కానీ 11 అయితే మీకు 64-bit ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఈ 64-bit ఇక్కడ మనం తీసుకోవాలి. 64-bit తీసుకోవాలంటే ఫస్ట్ అండి, దిస్ వన్, ఫస్ట్ వన్. క్లిక్ ఆన్ దిస్, క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి డౌన్లోడ్స్కి వెళ్ళండి. దిస్ ద 64-bit పుట్టి ఇన్స్టాలర్. డబుల్ క్లిక్ చేయండి. యా, ఇక్కడ గో నెక్స్ట్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్, క్లిక్ ఆన్ ఫినిష్. అంతే, 4 స్టెప్స్ ఉంటాయి అంతే. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, అందుకే క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, క్యాన్సిల్. సో వన్స్ యూ ఫినిష్ దాట్, దిస్ విల్ బి ఓపెన్ అండి. ఇది ఓపెన్ అవుతుంది. వన్స్ యూ ఫినిష్ దట్, దిస్ విల్ బి ఓపెన్. దిస్ ద ఇంటర్ఫేస్. సో ఈ ఇంటర్ఫేస్, ఈ పుట్టి యూస్ చేసి మన లైనక్స్ సర్వర్ని కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఎలా కనెక్ట్ అవుతాం చూద్దాం ఇప్పుడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇట్స్ వెరీ ఈజియర్ ఆల్సో. చాలా ఈజీ, ఇంపార్టెంట్. ఓకే,
యా, ఇప్పుడు ఈ సర్వర్ నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. మనకి ఈ సర్వర్కి ఒక కీ పేరు వచ్చింది, కీ పేరు. సో డౌన్లోడ్స్కి వెళ్తే దిస్ ద కీ పేర్. ఓకే, ఈ కీ పేర్ ఓపెన్ చేస్తే ఇక్కడ కీ ఉంటుంది చూడండి, మనం ఆల్రెడీ చూసాం. దిస్ ద కీ. ఈ కీ మిస్ అయితే మనం కనెక్ట్ అవ్వలేము సర్వర్కి. ఈ కీ డిలీట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది, సర్వర్ కనెక్ట్ అవ్వలేము. కానీ రికవర్ చేయొచ్చు. అది లాస్ట్లో చూపిస్తాను మీకు, ట్రబుల్ షూటింగ్లో వస్తుంది. ట్రబుల్ షూటింగ్లో చూపిస్తాను. ఇన్ కేస్ కీ పేర్ డిలీట్ అయిపోయినా రికవర్ చేయొచ్చు. అది ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా. ఓకే, చాలా సింపుల్గా రికవర్ చేసుకోవచ్చు. ఓకే, లాస్ట్లో చూద్దాం. యా, ఫైన్. నౌ బై యూజింగ్ దిస్ కీ పేర్ ఐ వాంట్ టు కనెక్ట్ మై లైనక్స్ సర్వర్. ఈ కీ పేర్ ఏం కీ పేర్ అండి ఇది? ఏం కీ పేర్ ఇది? పెమ్. పెమ్ కీ పేర్, ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్, పెమ్. సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పుట్టి అనే ఇంటర్ఫేస్ ఈ పెమ్ కీ పేర్ని అర్థం చేసుకోలేదు. ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్ పెమ్ ఫార్మాట్. పుట్టి విల్ నాట్ అండర్స్టాండ్ పెమ్ ఫైల్. పెమ్ అంటే టెక్స్ట్ ఫార్మాట్. సో పెమ్ ఫార్మాట్ని పుట్టి అర్థం చేసుకోలేదు. దట్ ఈస్ వై సో దిస్ పెమ్ ఫైల్ వి నీడ్ టు కన్వర్ట్ ఇన్ టు పీపీకే ఫార్మాట్. ఈ పెమ్ ఫైల్ని పీపీకేగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేస్తాం చూద్దాం. ఓకే, యా, ఈ పెమ్ ఫైల్ పీపీకేగా ఫస్ట్ కన్వర్ట్ చేద్దాం. సో పీపీకే కన్వర్ట్ చేయాలంటే ఒక టూల్ కావాలి. పుట్టి జెన్ అని ఒక టూల్ ఉంటుంది. సో వన్స్ వి ఇన్స్టాల్ పుట్టి అలాంగ్ విత్ ద పుట్టి జెన్ ఆల్సో ఇన్స్టాల్. మనం పుట్టి ఇన్స్టాల్ చేసినప్పుడు పుట్టి జెన్ కూడా వచ్చేసింది. ఆ పుట్టి జెన్ యూస్ చేసి ఈ పెమ్ ఫైల్ని పీపీకేగా కన్వర్ట్ చేద్దాం. రైట్, యా. నౌ యూ కెన్ సర్చ్ హియర్ పుట్టి జెన్. ఇక్కడ చూడండి, పుట్టి ఉంది, పుట్టి జెన్ కూడా ఉంది. మీరు పుట్టి ఇన్స్టాల్ చేసినా చెక్ చేయండి, పుట్టి జెన్ కూడా వస్తుంది. అంటే పుట్టి జెన్ అంటే పుట్టి కీ జనరేటర్. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్. యా, ఇక్కడ చూడండి కీ జనరేటర్. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కీ పేర్ని పీపీకేగా కన్వర్ట్ చేసుకుందాం. ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. సో క్లిక్ ఆన్ లోడ్ క్లిక్ చేయండి, గో టు డౌన్లోడ్స్. సో మనం ఏదైతే కీ పేరు డౌన్లోడ్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ కనిపించట్లేదు మనకి, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఎందుకు కనపడట్లేదు? ఇక్కడ ఆల్ ఫైల్స్ పెట్టుకుంటే కనపడుతుంది. సెలెక్ట్ ఆల్ ఫైల్స్, వచ్చింది కదా, ఇదే ఫైల్ మన ఫైల్. సెలెక్ట్ దిస్, క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం? లోడ్ చేస్తాం. ఇది కీ అండి, లోడ్ అయిపోయింది చూడండి. నౌ సేవ్ ప్రైవేట్ కీ. వన్స్ వి యాడ్ టు ద పుట్టి జెన్, క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. సేవ్ ప్రైవేట్ కీ సేవ్ చేసి ఎస్. వేర్ యూ వాంట్ టు సేవ్, ఎక్కడ సేవ్ చేసుకుంటారు? డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటారు. సో సేమ్ నేమ్ ఇచ్చేయండి, AWS DevOps 92 కీ పేర్ న్యూ. రైట్, క్లిక్ ఆన్ సేవ్. అంతేనండి, సేవ్ అయిపోయింది. అయితే ఇక్కడ అంటే రెండు ఫార్మాట్లో కూడా ఒకటే కీ ఉంటుంది, ఫార్మాట్ ఒకటే చేంజ్ అవుతుంది. సో డౌన్లోడ్స్లోనేమో పెమ్ ఉంది, ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కదా, ఇక్కడ చూడండి వచ్చింది కదా, ఇది కీ పేర్, ఇది పీపీకే అంటాం. పీపీకేకి ఇలా హ్యాడ్ సింబల్ వస్తుంది. అంటే పెమ్లో పీపీకేలో కూడా ఒకటే కీ ఉంది కానీ ఫార్మాట్ చేంజ్ అయింది. ఓకే, మళ్ళొకసారి చూపిస్తాను మీకు, కన్వర్షన్. సో ఈ పెమ్ ఫైల్ని పీపీకే కన్వర్ట్ చేసుకోవాలంటే యూ కెన్ సర్చ్ హియర్ పుట్టి జెన్ ఓపెన్ చేయండి. పుట్టి జెన్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ లోడ్ క్లిక్ చేయండి, గో టు డౌన్లోడ్స్కి వెళ్ళండి, సెలెక్ట్ ఆల్ ఫైల్స్ హియర్. నౌ వీ కెన్ చూస్ ద PEM file. This is the PEM file. Select this PEM file. Okay. Save private key. Yes. Where you want to save? మీరు ఎక్కడ సేవ్ చేస్తారు? డెస్క్టాప్ పైన, డౌన్లోడ్స్లోనా, డి డ్రైవ్లోనా సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ పైన సెలెక్ట్ చేయాలంటే క్లిక్ ఆన్ డెస్క్టాప్, గివ్ ద నేమ్, క్లిక్ ఆన్ సేవ్. అంతేనండి, మీ డెస్క్టాప్కి వచ్చేస్తుంది. సో ఎందుకంటే పెమ్ తోటి కనెక్ట్ అవ్వలేదు, పెమ్ తోటి త్రూ పుట్టి కనెక్ట్ అవ్వలేదు. కానీ పెమ్ తోటి కనెక్ట్ అయ్యే టూల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను.
మొబైల్ ఎక్స్ట్రీమ్ అని ఉంది, ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ ఉంది. అంటే మనం 6 వేస్లో కనెక్ట్ అవ్వచ్చు సర్వర్స్. అన్నీ ఒకసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని 1 by 1 స్లోగా మనం అన్నీ చెక్ చేద్దాం 1 by 1. ఓకే. సో పుట్టి మనం పుట్టి చూస్తున్నాం కాబట్టి పుట్టి నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలో చూస్తున్నాం. సో పుట్టి విల్ నాట్ అండర్స్టాండ్ పెమ్ ఫైల్, దట్ ఈస్ వై వీ కన్వర్టెడ్ ఇంటూ పీపీకే ఫార్మాట్. అయితే ఇప్పుడు మనకు పీపీకే ఫైల్ వచ్చేసింది ఇక్కడ, ఇది పీపీకే ఫైల్. సో ఈ పీపీకే ఫైల్ యూజ్ చేసి ఇప్పుడు లైనక్స్ సర్వర్ని ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. ఓకే. యా. సో లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఓపెన్ పుట్టి అండి, పుట్టి ఓపెన్ చేసుకోండి. ఇది పుట్టి ఇంటర్ఫేస్. సో బిఫోర్ దట్ ఏం చేయాలంటే ఈ సర్వర్ పబ్లిక్ ఐపీ తీసుకోవాలి. మనం కనెక్ట్ అయితే డీబీ సర్వర్ కదా, సెలెక్ట్ యువర్ సర్వర్, చెక్ దిస్ కాపీ పబ్లిక్ ఐపీ, ఇక్కడ క్లిక్ చేయండి కాపీ అయిపోద్ది. లేదంటే హైలైట్ చేసి ఇలా రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీతోని కనెక్ట్ అవుతామండి. ఓకే. యా. కాపీ దిస్ ఐపీ, గో టు పుట్టి, ఇక్కడ పేస్ట్ చేయండి ఐపీని, కంట్రోల్ వి పేస్ట్ చేయండి. సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అంతా 22 వచ్చేసింది మనకు ఆల్రెడీ ఇక్కడ. ఓకే. యా. నౌ ఎక్స్పెండ్ ఎస్ఎస్హెచ్, ఇక్కడ ఎస్ఎస్హెచ్ని ఎక్స్పెండ్ చేయండి. ఎక్స్పెండ్ అథెంటికేషన్, ఎస్ఎస్హెచ్ని ఎక్స్పెండ్ చేయండి, అథెంటికేషన్ ఎక్స్పెండ్ చేయండి. క్లిక్ ఆన్ క్రెడెన్షియల్స్, ఇక్కడ బ్రౌజర్ ఉందండి, ఫస్ట్ బ్రౌజ్ సెకండ్ బ్రౌజ్. ఫస్ట్ బ్రౌజ్ క్లిక్ చేయండి. నౌ గో టు డౌన్లోడ్స్. డౌన్లోడ్స్ కదండి, డెస్క్టాప్ మీద ఉంది కదా మన పీపీకి. గో టు డెస్క్టాప్, డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ యువర్ కీ పేర్, ఇది కదా మన కీ పేర్. సో మీరు వేరే కీ పేర్కి సెలెక్ట్ చేస్తే కరెక్ట్ అవ్వదు, నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది. సో మీరు ఏదైతే కీ పేర్ అటాచ్ చేస్తారో సర్వర్కి అదే కీ పేర్ చూస్ చేసి క్లిక్ ఆన్ ఓపెన్, యాక్సెప్ట్. నవ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యూజర్ నేమ్. సో క్లియర్ అండి, యూజర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో మళ్ళీ చూపిస్తాను. సో మళ్ళీ చూపించే ముందర ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం ఇప్పుడు, అమెజాన్ లైనక్స్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. అమెజాన్ లైనక్స్ డిఫాల్ట్ యూజర్ ఈజ్ EC2-user. సో అమెజాన్ లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే డిఫాల్ట్ యూజర్ అంటే AWS వాళ్ళు ఇచ్చే డిఫాల్ట్ యూజర్ ఏంటంటే EC2-user. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ యూజర్ నేమ్ EC2-user ఇవ్వాలి. ఇక్కడ నేను చూపిస్తాను. మనం అమెజాన్ లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తుంటే ఇదే యూజర్ ఇవ్వాలండి. స్టార్టింగ్ పాస్వర్డ్ ఉండదు, నో పాస్వర్డ్. తర్వాత పాస్వర్డ్ యాడ్ చేసుకోవాలి. ఓకే. అది ఎలా యాడ్ చేస్తాను చెప్తాను. నెక్స్ట్ అదే ఈ సర్వరు ఉబంటు సర్వర్ అనుకోండి, ఉబంటు లైనక్స్ సర్వర్, డిఫాల్ట్ యూజర్ ఈజ్ ఉబంటు ఓన్లీ. ఉబంటు సర్వర్కి డిఫాల్ట్ యూజర్ ఏంటండి ఉబంటు, రైట్. సో అదే RHCL అనుకోండి, RHCL అంటే ఏంటండి ఎనీవన్? రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్. డిఫాల్ట్ యూజర్ ఏంటంటే EC2-user అండి. రూట్ అంటే చెప్తాను నేను, ఇక్కడ రూట్ యూజర్ వాడమ్మా, ఈ యూజర్ వాడతాం. రూట్కి స్విచ్ అవుతాం, ఒకసారి లాగిన్ అయిన తర్వాత రూట్కి స్విచ్ అవుతాం. మన అకౌంట్లోనేమో రూట్ వాడతామండి. AWS అకౌంట్ మనకు కనెక్ట్ అవుతాకి రూట్ యూజ్ చేస్తాం, రూట్ అకౌంట్ వాడతాం. AWS అకౌంట్ కనెక్ట్ అవుతాకి రూట్ అకౌంట్ వాడతాం. కానీ లోపల సర్వర్కి ఇచ్చే యూజర్ నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఆ యూజర్ కూడా స్విచ్ అవ్వచ్చు రూట్కి, ఈ డిఫాల్ట్ యూజర్ నుంచి రూట్కి స్విచ్ అవ్వచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే. యా. సో నెక్స్ట్ ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది విచ్ ఇస్ CentOS. ఈ CentOS డిఫాల్ట్ యూజర్
user is CentOS only అండి, స్మాల్ లెటర్స్ CentOS. ఇవి గుర్తుపెట్టుకోవాలండి మనం లైనక్స్లో మనం యూస్ చేసే డిఫాల్ట్ యూజర్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, యా. అయితే ఇక్కడ అదే విండోస్ అనుకోండి, విండోస్ సర్వర్ డిఫాల్ట్ యూజర్ ఈజ్ administrator, right? So we need to keep in our mind, these are all very important, we need to keep in our mind. Okay, so మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సర్వర్ ఏంటి, అమెజాన్ లైనక్స్. యూజర్ ఏంటి ఇక్కడ, EC2-user. ఓకే, yeah. Now I'll show you one more time how to connect Linux server and how can we use the EC2-user. Let's try to understand. Yeah, copy, select your server, copy public IP, open putty, paste here IP address, control V, expand SSH, expand authentication, click on credentials, click on first browse, go to desktop, select your PPK key pair, this is the key pair, select this, click on open, open. Now it is asking you to give the username. So default username ఏంటండి, EC2-user, enter. Now I am able to connect my Linux server. సో Linux server కనెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, చేంజ్ సెట్టింగ్స్కి వెళ్ళండి, క్లిక్ ఆన్ అపియరెన్స్, చేంజ్ బోల్డ్ 14 or 16, ఓకే, అప్లై. ఇలా మనం ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నౌ వీఆర్ ఏబుల్ టు లాగిన్ అవర్ లైనక్స్ సర్వర్. క్లియర్ అండి, ఇంతవరకు క్లియర్ కదా. సో ఈ లైనక్స్ సర్వర్లో యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్లో ఈ లైనక్స్ సర్వర్లో ఎలా ప్యాకేజ్ డిప్లాయ్ చేయాలి, ఇవన్నీ స్లోగా వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఎలా కనెక్ట్ చేయాలి చూస్తాము. సో సేమ్ వే ఉబంటు సర్వర్ కూడా అంతే, ఉబంటు సర్వర్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. సో ఇప్పుడు లైనక్స్ సర్వర్ కనెక్ట్ చేయడం తెలిసింది మనం, రైట్. సో ఇక్కడ మన ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి చేంజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అపియరెన్స్లోకి వెళ్ళి, యా, చేంజ్ చేసుకున్నాం, చేంజ్కి వెళ్ళి ఇక్కడ బోల్డ్ చేసుకున్నాం, బోల్డ్ సైజ్. సో అదే మీరు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి, లేదంటే ఈ ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ అంటే ఇదండి, ఫోర్గ్రౌండ్ అంటే ఈ లెటర్స్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే అగైన్ రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్కి వెళ్ళండి, కలర్ క్లిక్ చేయండి, రైట్. సో డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ అంటే లెటర్స్ అండి, మాడిఫై. ఇప్పుడు నేను ఈ లెటర్స్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, నాకు వైట్ కలర్ వద్దు లెటర్స్, ఐ వాంట్ టు చేంజ్ టు గ్రీన్, ఓకే, అప్లై. ఇలా చేంజ్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇక్కడ బ్లాక్ కాకుండా మీరు వైట్ పెట్టవచ్చు, లేదంటే వేరే కలర్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, రైట్. ఇదంతా మనం సింప్లిఫై చేసుకుందాం, ఫైన్. సో లైనక్స్ సర్వర్ కనెక్ట్ చేయడం ఐడియా వచ్చింది ఇప్పుడు, హౌ టు కనెక్ట్ లైనక్స్ సర్వర్. క్లియర్, రైట్ ఎవ్రీవన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు డైలీ కనెక్ట్ చేస్తూ ఉంటాం, మీకు ఐడియా వచ్చేస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెమ్ ఫైల్ని పీపీకేగా కన్వర్ట్ చేసి పీపీకే యూస్ చేసి సర్వర్ని కనెక్ట్ అయ్యాం. సో అలా కాకుండా డైరెక్ట్గా పీపీకే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, మనకు పీపీకే ఆప్షన్ ఉంది క్రియేట్ చేసినప్పుడు సర్వర్ని, డైరెక్ట్గా పీపీకే కూడా యూస్ చేసుకోవచ్చు మనం, అది చేద్దాం ఇప్పుడు. ఓకే, కానీ మరి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చెప్తాను నేను, ఆ డిఫరెన్స్ ఏంటంటే అది షో ఇదా. ఓకే, సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్ సర్వర్ అండి, క్విక్గా ఇంకొక సర్వర్ క్రియేట్ చేద్దాం. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్, లైనక్స్ సర్వర్ క్రియేట్ చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్, యా, యాప్ సర్వర్ అని పెడదాం నేమ్, యాప్ సర్వర్. ఇక్కడ ఉబంటు తీసుకుంటాను, ఉబంటు సెలెక్ట్ చేయండి, ఉబంటులో సెకండ్ ఏఎంఐ తీసుకోండి, కన్ఫర్మ్ చేంజెస్, గో డౌన్ హియర్, ఇక్కడ T2 మైక్రో, కీ పేర్ ఎగ్జిస్టింగే తీసుకుందాం,
లేదండి కొత్త కీ పేర్ తీసుకున్నానండి, ఎందుకంటే డైరెక్ట్ పీపీకే వాడదాం. సో క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ కీ పేర్, AWS DevOps 92 PPK. ఓకే, ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ పెమ్ యూ కెన్ సెలెక్ట్ పీపీకే. సో క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్, క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్గా పీపీకే వచ్చేద్దండి. ఇక్కడ మళ్ళీ కన్వర్షన్ ఉండదు ఇంకా మనకి. సో ఇక్కడ చూడండి ఫార్మాట్ కూడా హ్యాడ్ సింబల్తో వస్తుంది. ఓకే, ఎక్కడ ఉంది డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇప్పుడు నా గో డౌన్ హియర్, నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ తీసుకోండి, న్యూ నెట్వర్క్ అవసరం లేదు, ఇది తీసుకోండి. నెక్స్ట్ 8 GB స్టోరేజ్, 1 ఇన్స్టెన్స్, క్లిక్ ఆన్ లాంచ్. ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. సో నా యాప్ సర్వర్ రన్నింగ్లో ఉందండి, యాప్ సర్వర్ రన్నింగ్లో వచ్చేసింది. ఇప్పుడు ఈ యాప్ సర్వర్ని ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా పీపీకేతో కనెక్ట్ చేద్దాం. పెమ్ కాదు, కన్వర్షన్ అవసరం లేదు మనకు, డైరెక్ట్గా పీపీకే తోటి కనెక్ట్ చేద్దాం. ఎలా కనెక్ట్ చేస్తాం? కాపీ పబ్లిక్ ఐపీ, సెలెక్ట్ యువర్ సర్వర్, కాపీ పబ్లిక్ ఐపీ, ఓపెన్ పుట్టి, పేస్ట్ యువర్ పబ్లిక్ ఐపీ, expand SSH, expand authentication, click on credentials, click on browse, go to downloads. మన కీపర్ ఎక్కడ ఉంది? డౌన్లోడ్స్లో ఉంది, వచ్చింది కదా, AWS DevOps 92 PPK. Select this, click on open, open. Now click on accept. First time it will ask you to accept. So Ubuntu default user ఏంటండి? Ubuntu only, right? Ubuntu. Enter. Now I am able to connect my server. Right click here, change settings, appearance, change, bold. This is my Ubuntu server. Clear అండి? So instead of creating PEM file, you can directly create PPK also. కానీ మరి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? సో పుట్టికి ఒక్కటే పీపీకే కావాలండి, మొబైల్ ఎక్స్ట్రీమ్ ఉంది, వేరే ఇంటర్ఫేస్, SSH అథెంటికేషన్ ఉంది. సో వీటన్నిటికి కూడా పెమ్ సరిపోతుంది, కన్వర్షన్ అవసరం లేదు మనకు. ఓకే, సో రెండు ఇంపార్టెంట్ ఇక్కడ, పెమ్, పీపీకే, బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఇంతవరకు క్లియర్ కదా? ఆన్లైన్ గైస్ క్లియర్ అండి? యా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక విండో సర్వర్ క్రియేట్ చేద్దాం. విండో సర్వర్ క్రియేట్ చేసి సార్ ఎలా కనెక్ట్ చేస్తాం చూద్దాం. యా, గో హెడ్. yes, హలో యా, గో హెడ్. సార్, ఇది ఉబంటులో ఐఓపిఎస్ వాల్యూస్ చేంజ్ చేసాక ఏంటంటే IOPS వాల్యూస్ అది మనం మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ IOPS license లో- డిఫాల్ట్ చూపిస్తుంది, కానీ లైసెన్స్డ్ వర్షన్లో మనం చేయొచ్చు అండి. లైసెన్స్డ్ అంటే సబ్స్క్రిప్షన్ లెవెల్లో చేయొచ్చు, స్పీడ్ పెంచవచ్చు. ఇప్పుడు మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్లో ఉంటాయి, దాని స్పీడ్ పెంచుతాము. ఓకే ఓకే, ఓకే యా. ఫైన్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే విండో సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా కనెక్ట్ చేస్తాం చూద్దాం. ఓకే, నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సేమ్ ప్రాసెస్, ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది. లాంచ్ ఇన్స్టెన్స్, గివ్ ద నేమ్. సో విండో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ హియర్, మీరు లేటెస్ట్ తీసుకోకండి, తీసుకున్నా పర్లేదు కానీ స్లో ఉంటుంది. బెటర్ యూ కెన్ టేక్ 2019 ఆర్ 2016 తీసుకోండి. ఈ రెండు అయితే మీకు కొంచెం ఫాస్ట్ ఉంటాయి, ఎందుకంటే మనం యూస్ చేసేది T2 మైక్రో. ఓకే, బెటర్ యూ కెన్ టేక్ దిస్ 2016 బేస్. Go down here, instance type T2 మైక్రో ఓన్లీ, డోంట్ చేంజ్ అని. T2 మీడియం, లార్జ్ చేంజ్ చేయకండి. సో ఇక్కడ కీ పేర్ ఏంటంటే విండోస్ సర్వర్కి పెమ్మే కావాలండి, పీపీకే తీసుకోదు. విండోస్ సర్వర్కి పెమ్ కావాలి. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఎగ్జిస్టింగ్ వన్ యూస్ చేసుకోండి, కానీ పెమ్మే యూస్ చేయాలి. ఓకే, యా. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకుందాం, విచ్ ఈస్ దిస్ వన్. ఐ వాంట్ టు యూజ్ దిస్ పెమ్. ఓకే,
నెట్వర్క్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ ఎడిట్ చేస్తే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ విన్ ఎస్జీ 92 అని పెడతాను నేమ్. విండోస్ సెక్యూరిటీ గ్రూప్ 92. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఇక్కడ. యా, ఆర్డిపి. సో పోర్ట్ నెంబర్ is 3389. సో ఎనీవేర్, రైట్, యూ కెన్ చూజ్ యాజ్ ఇస్. నౌ 30 GB స్టోరేజ్ ఇస్తున్నారు ఇక్కడ విండోస్కి. GB2 జనరల్ పర్పస్ 2. ఇక్కడ అడ్వాన్స్కి వెళ్తే ఎక్స్పెండ్ చేస్తే ఇక్కడ చూడండి 100/3000 IOPS. డిలీట్ అండ్ పర్మిషన్ ఎస్. ఓకే, యూ కెన్ కీప్ యాజ్ ఇస్. ఇక్కడ కూడా ఈబిఎస్ వాల్యూమే వచ్చింది, కానీ ఇక్కడ డ్రైవ్ నేమ్ చూడండి చేంజ్ అయింది అక్కడ. /down/SDA1. సో లైనక్స్కి అయితే /down/XVDA వచ్చింది, రైట్. నౌ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్. సో నౌ ద సర్వర్ ఇస్ ఇన్ రన్నింగ్ స్టేట్ అండి. అయితే ఇక్కడ విండోస్ సర్వర్ని కనెక్ట్ చేయాలంటే స్మాల్ ప్రాసెస్ ఉంటుంది. ఇది కూడా సింపుల్, చాలా సింపుల్ ఉంటుంది. సో ఎలా కనెక్ట్ చేస్తాం చూడండి. సో ఈ సర్వర్ని కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గెట్ పాస్వర్డ్ అండి. సో యూజర్ నేమ్ బై డిఫాల్ట్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, కానీ పాస్వర్డ్ లేకుండా కనెక్ట్ చేయలేము విండోస్ సర్వర్ని. ఆ పాస్వర్డ్ మనం ఫస్ట్ తెచ్చుకోవాలి. ఎక్కడ తీసుకొస్తాం చూద్దాం. సెలెక్ట్ యువర్ సర్వర్, క్లిక్ ఆన్ కనెక్ట్ అండి. ఇక్కడ ఆర్డిపి క్లయింట్ సెలెక్ట్ చేసుకోండి మిడ్లో. నా యూజర్ నేమ్ ఏంటండి, అడ్మిషన్. పాస్వర్డ్ ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ లేదు. సో ఇక్కడ మీరు గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం 4 minutes వెయిట్ చేయమంటుందండి. ఫస్ట్ టైం జస్ట్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 minutes. 2 minutes వెయిట్ చేస్తే మనకు ఒక పాస్వర్డ్ జనరేట్ చేస్తాం మనం. ఎలా జనరేట్ చేస్తాం, ఏదైతే కీ పేర్ అటాచ్ చేస్తామో బై యూజింగ్ దట్ కీ పేర్ వీ క్యాన్ డీక్రిప్ట్ ద పాస్వర్డ్. మనం కీ పేర్ ఇచ్చాం కదా, ఆ కీ పేరుతో మనం పాస్వర్డ్ జనరేట్ చేస్తాం. చూడండి, ఒక 2 minutes వెయిట్ చేస్తే సో రెడీ అవుతుంది. సో దెన్ వీ కెన్ జనరేట్ ది పాస్వర్డ్. జస్ట్ వాంట్ టు గో బ్యాక్ హియర్. సరే, గో బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ కనెక్ట్. ఆర్డిపి క్లయింట్కి వెళ్ళండి. ఇక్కడ గెట్ పాస్వర్డ్ ఇవ్వండి. యా, నవ్ ఇట్ ఈస్ రెడీ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చెప్తుంది చూడండి మీరు ఇక్కడ. సో కీ పేర్ ఏదైతే మనం అసోసియేట్ చేస్తామో ఆ కీ పేర్ చూపిస్తుంది. అయితే దిస్ ద ప్రైవేట్ కీ. సో ఇప్పుడు మన పాస్వర్డ్ కావాలి అంటే వీ నీడ్ టు అప్లోడ్ దట్ ప్రైవేట్ కీ ఫైల్. ఇక్కడ మన కీ పేర్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఆ కీ పేర్ని డీక్రిప్ట్ చేస్తే మనకు పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. ఓకే, సో క్లిక్ ఆన్ అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్. క్లిక్ హియర్. నౌ గో టు డౌన్లోడ్స్. ఇది మన కీ పేర్. సెలెక్ట్ దిస్, ఓపెన్. వచ్చింది కదా ఇక్కడ. సో మనం ఏదైతే కీ పేర్ అటాచ్ చేసామో ఈ కీ పేర్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత గో డౌన్ హియర్, క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. డీక్రిప్ట్ చేస్తే ఒక పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది. చూడండి, వచ్చింది కదా. మనం ఆ కీ పేర్ని డీక్రిప్ట్ చేసినప్పుడు ఒక పాస్వర్డ్ జనరేట్ అయింది. సో దిస్ ఇస్ ద యూజర్, దిస్ ద యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ని
You can save somewhere. Administrator is the username, password is this one. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ యూస్ చేసి మనం కనెక్ట్ అవుతాం. ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. Go back to EC2, click on instances. Select your server, కాపీ పబ్లిక్ ఐపీ. సేమ్ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకోండి. మనం ఒకసారి పాస్వర్డ్ జనరేట్ చేశాక మళ్ళీ పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని ఇక్కడ ఆర్డిపి అని సెర్చ్ చేయండి. ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ వచ్చింది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇవ్వండి, పేస్ట్ పబ్లిక్ ఐపీ, క్లిక్ ఆన్ కనెక్ట్, క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ యూజర్ చూపిస్తుంది, కానీ మనం ఏం కావాలి, యూజర్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలి. దట్ ఈస్ వై క్లిక్ ఆన్ మోర్ చాయిస్, మోర్ చాయిస్, యూజ్ ఏ different account, click here. Now you can give the username which is administrator. పాస్వర్డ్ ఏంటండి, దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చండి. ఏదో డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చారు, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. గివ్ ద పాస్వర్డ్, క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ఎస్. నా ల్యాప్టాప్ నుంచి AWS విండోస్ సర్వర్ని కనెక్ట్ అవుతాను. Click on yes. So now it will show you all the configuration here. ఇక్కడ మన సర్వర్ కాన్ఫిగరేషన్ అంతా వస్తుంది చూడండి. సో హోస్ట్ నేమ్ ఇది సర్వర్ నేమ్ అండి. ఇన్స్టెన్స్ ఐడి పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఇన్స్టెన్స్ సైజ్ T2 మైక్రో, అవైలబిలిటీ జోన్ ఏపీ సౌత్ 1B అండ్ ఆర్కిటెక్చర్ AMD ప్రాసెసర్, రైట్. సో టోటల్ మెమరీ ర్యామ్ 1024 అంటే ఎంత అండి, 1 GB, 1024 MB అంటే 1 GB, రైట్. నెట్వర్క్ లో టు మోడరేట్, ఇది మన సర్వర్ కాన్ఫిగరేషన్, రైట్. క్లియర్ రైట్ ఎవ్రీవన్, ఇంతవరకు క్లియర్ కదా. యా, సో ఇలా మనం లైనక్స్ సర్వర్స్ని, విండోస్ సర్వర్స్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, యా. ఈ విండోస్ సర్వర్లో ఎలా యూజర్ని క్రియేట్ చేయాలి, ఆ యూజర్కి ఎలా స్విచ్ అవ్వాలి, సో ఈ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి అది మండే చూద్దాం. అండ్ ఆల్సో పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, ఎలాస్టిక్ ఐపీని ఎలా జనరేట్ చేస్తాం, ఎలా సర్వర్కి అటాచ్ చేస్తాం, ఇదంతా కూడా మండే చూద్దాం. సో తర్వాత ఇంకా AMIs కాన్సెప్ట్ ఉంది, తర్వాత ఆటో స్కేలింగ్, నెట్వర్కింగ్, స్టోరేజ్ 1 by 1 వెళ్దాం. ఓకే, యా. సో ఇంతవరకు మనకి ఎన్ని సెషన్స్ అయినాయి అండి, దిస్ ఈస్ 8th సెషన్, రైట్. ఇది ఈ వీక్లో 5 సెషన్స్ అయినాయి, లాస్ట్ వీక్లో 3 డెమోస్ అయినాయి. సో ఇంతవరకు లింక్ చేంజ్ చేయలేదు. ఓకే, సో మండే నుంచి ఖచ్చితంగా లింక్ చేంజ్ అయిపోద్ది, మీటింగ్ లింక్ చేంజ్ అయిపోద్ది. సో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, ఇన్ని సెషన్స్ ఎవరు అలౌ చేయరు యాక్చువల్గా, కానీ ఫ్యూ పీపుల్ ఇంకా గ్రూప్లో యాడ్ అవ్వలేదు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ యాడ్ అయిపోండి. మనకు అన్ని సెషన్స్ కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి, సో చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటాయి. రియల్ టైంలో చేసే వర్క్ అంతా మనం ఇక్కడ చేస్తాం. ఓకే, ఫైన్. సో మీరు గ్రూప్లో యాడ్ కాకపోతే ఒక ఫ్యూ పీపుల్ ఉన్నారు ఇంకా. సో ఈరోజు మనకు ఆల్రెడీ 13 మెంబర్స్ గ్రూప్లో ఉన్నారు. సో గ్రూప్లో యాడ్ అయిపోండి, నాకు స్క్రీన్ షాట్ షేర్ చేయండి. సో దట్ మీరు ఫీ పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ షేర్ చేస్తే సో నేను మీరు గ్రూప్లో యాడ్ చేస్తాను. సో మీకు ప్రీవియస్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సమ్వన్ ఆస్కింగ్ షల్ వి క్రియేట్ అమెజాన్ లైనక్స్ ఇన్ పీపీకే ఇన్స్టెడ్ ఆఫ్, ఎస్ క్రియేట్ చేయొచ్చండి. సో పీపీకే తోటి
కనెక్ట్ అవ్వచ్చు. ఫైన్. సో గ్రూప్లో యాడ్ అవ్వండి. ఇంకా మనకి మండే నుంచి లింక్ చేంజ్ అయిపోద్ది, మీటింగ్ లింక్ కంప్లీట్గా చేంజ్ అవుద్ది. సో ఒక గ్రూప్లో ఇంకా ఫ్యూ పీపుల్ అంటే ఒక 3 to 4 పీపుల్ యాడ్ అయ్యి ఉన్నారు. సో యాడ్ అయితే మీకు అంతా కూడా గూగుల్ డ్రైవ్ కూడా క్రియేట్ అయిందండి. గూగుల్ డ్రైవ్ కూడా క్రియేట్ చేస్తాం, ఆ యాక్సెస్ మీకు ఇస్తాం. మీరు రికార్డింగ్స్ అన్నీ కూడా డ్రైవ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్ అంతా కూడా డ్రైవ్లోనే పెడతాం, అక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. యా, మండే నుంచి ఇంకా రెగ్యులర్గా ప్రాక్టికల్ సెషన్స్ అన్నీ ఉంటాయి కదా. ఫైన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? సో నార్మల్గా ఇన్స్టిట్యూట్స్లో 3-4 సెషన్స్ కంటే ఎక్కువ అలౌ చేయండి, రైట్? సో మేము ఏంటంటే సో ఓకే 1 వీక్ అలౌ చేస్తాం కాబట్టి 8 days. ఫైన్. యా, ఇక్కడ స్టాప్ చేద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టాలండి, ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సో మీరు క్లాస్లో అడగవచ్చు నన్ను ఎలాంటి డౌట్స్ ఉన్నా. సో మీరు నాకు డైరెక్ట్గా పెడితే కొంచెం డిలే అవ్వచ్చు రెస్పాన్స్, అందుకు గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో పెడితే సో ఆల్రెడీ ఎవరైనా ప్రాక్టీస్ చేసి ఉంటే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, లేదంటే నేను రెస్పాన్స్ ఇస్తాను. ఇంకా మీకు రిజాల్వ్ అవ్వలేదంటే నాకు పెట్టండి. ఫైన్. యా, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో ప్రాక్టీస్ చేయాలండి ఖచ్చితంగా. మీరు డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేస్తే సో వితిన్ 3 monthsలో ఈజీగా స్విచ్ అయిపోవచ్చు నేను వచ్చి. ఓకే, వితిన్ ద 3 monthsలో మీరు ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకోవచ్చు. ఫైన్. అంటే ఇంటర్వ్యూ క్రాకింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనకు కవర్ అయిపోతాయి. రెజ్యూమ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. సో ఎలా ప్రజెంట్ చేయాలో మన స్కిల్స్, రియల్ టైమ్ ఛాలెంజెస్, రియల్ టైమ్ యాక్టివిటీస్ అన్నీ కవర్ అవుతాయి. ఫైన్. యా, ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో పెట్టండి. ఫైన్. థ్యాంక్ యూ ఆల్. Thanks everyone. Bye.